ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వార్డు సభలో 35వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కాడమంచు నరసమ్మ ప్రసాద్ పాల్గొని ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు జగన్, సురేష్, సందీప్, గురుపాదం, మహిళా సంఘాల సభ్యులు, డ్వాక్రా గ్రూప్స్ మహిళలు పాల్గొన్నారు. ప్రజావత వార్డు సభ 35వ వార్డు నిర్మించబడింది. కడిమించి నరసమ్మ కౌన్సిలర్ గారు, ప్రసాద్ గారు, సభ్య ఆర్పి నితిన్ గారు, ఇక్కడ వచ్చిన ప్రజలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యల కొరకు ఇంద్రమ్మ ఇల్లే కానీ, పెన్షన్సే కానీ, మళ్ళా కరెంటు బిల్లే కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇల్లు లేని నిరుపేదలకు త్యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజావత వార్డు సభలు నిర్వహించాం కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ గారి నాయకత్వంలో ఈ వార్డు సభ నిర్వహించబడింది. ప్రతి ఒక్క మహిళలు ఇంద్రమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులే కానీ, పెన్షన్సే కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సభ నరసమ్మ ఆధ్వర్యంలో, ప్రసాద్ ఆధ్వర్యంలో, అందరి నితీష్ రెడ్డి గారి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ సభకు వచ్చిన అందరికీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి, జగ్గారెడ్డి గారి నాయకత్వం పనిచేస్తున్నాం కాబట్టి ఈ వార్డు సభలు సక్సెస్ అయింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.